లక్ష్మమ్మ, నువ్వు గర్భవతి అని హాస్పిటల్ వాళ్ళు పంపించిన రిపోర్ట్లు నాకు చదువు రాకపోయినా తెలిసిన వాళ్ళ దగ్గర చదివిస్తే వాళ్ళు చూసి చెప్పినారమ్మా. నీ గదిలో కడుపుతో ఉన్న వాళ్ళు వాడే ఈ మందులు కూడా దొరికాయమ్మా. అమ్మా, వారసుడికి ప్రమాదం అంటే నిండు గర్భిణిగా ఉన్న సహస్రంకి ఏదైనా జరుగుతుందని స్వామీజీ చెప్పారా అమ్మా? అవునరా, స్వామీజీ సహస్ర గురించి హెచ్చరించారు. ఆ లక్ష్మి గురించి ఈ ఎదవ ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. లక్ష్మి ఎక్కడుందో ఏంటో. హలో మేడం. రే, ఆ లక్ష్మి ఎక్కడుందో ఏమైనా తెలిసిందా? తన ఇంటికి తిరిగి వచ్చిందా? ఆ లక్ష్మి గురించి చుట్టుపక్కల మొత్తం వెతికాను మేడం. తనెక్కడ దొరకలేదు మేడం. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాం మేడం. ఇంతవరకు లక్ష్మి ఇంటికి రాలేదు. ఛా, ఆ లక్ష్మి ఎటెళ్ళినట్రా? బయట లేదు, ఇంటికి రాలేదు. అదే నాకు అర్థం కాలేదు మేడం. ఇదంతా నీ వల్లేరా? ఆ లక్ష్మిని అబ్జర్వ్ చేస్తూ ఉండరా అంటే ఎక్కడో నిద్రపోయి ఉంటావు. లేదు మేడం, నేను అలర్ట్గానే ఉన్నాను. రేయ్, నువ్వు అలర్ట్గా ఉంటే లక్ష్మి నీ కళ్ళు కప్పి ఎలా వెళ్ళిపోతుందిరా? రేయ్, నువ్వు ఈరోజు రాత్రికి నిద్రపోకుండా అక్కడే కాపలా కాస్తూ ఉండు. లక్ష్మి ఇంటికి రాగానే నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వు. అలాగే మేడం, అలాగే మేడం. చూడు, నువ్వు అజాగ్రత్తగా ఉంటే నీ తోలు ఒలిచి మరీ నీకిచ్చిన డబ్బు లాక్కుంటాను. నిన్ను తలకిందులుగా వేలాడదీసి మరీ కొడతాను. లేదు మేడం, నేను అలర్ట్గానే ఉంటాను మేడం. సరే. విహారీ గారు, మన హాస్పిటల్కి వచ్చేసాం. మీకేం కాదు. విహారీ గారు, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. డాక్టర్! విహారీ గారు, కళ్ళు తెరవండి. విహారీ గారు, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. డాక్టర్! డాక్టర్! విహారీ గారు, కళ్ళు తెరవండి. డాక్టర్! ఏమైందమ్మా? ఎవరో దుండగులు విహారీ గారిని పొడి చేశారు డాక్టర్. బాగా బ్లడ్ లాస్ అయ్యింది. విహారీ గారిని మీరే కాపాడాలి. బాయ్స్, వెంటనే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి. విహారీ గారు, అయ్యో డాక్టర్! డాక్టర్! సిరి, సిరి, సిస్టర్, సిస్టర్, చెప్పండి డాక్టర్. ఈ పేషెంట్ మన దగ్గరికి రెగ్యులర్ గా చెకప్ వస్తూ ఉంటారు. పేరు సిరి. వెంటనే ఈమెను లోపలికి తీసుకెళ్ళాలి. అలాగే డాక్టర్, కొంచెం సాయం పట్టండి.
మెల్లిగా రా అమ్మా, మెల్లిగా. డాక్టర్ గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి? అది ఇంత రాత్రిపూట నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? హలో డాక్టర్. హలో మేడం, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? అది ఆ లక్ష్మి ఉంది కదా, ఆ లక్ష్మికి 7వ నెలలోనే డెలివరీ చేస్తున్నాం. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. లక్ష్మిని డెలివరీ టైం కల్లా హాస్పిటల్కి ఎలాగైనా తీసుకొచ్చే పూచి నాది. మీరు ఆ విషయంలో కంగారు పడకండి. పద్మాక్షి మేడం, నేను దాని గురించి ఫోన్ చేయలేదు. మీరు పూర్తిగా నా మాట వినండి. ఏంటో చెప్పండి. ఆ లక్ష్మి మా హాస్పిటల్కి వచ్చింది. ఏంటి? లక్ష్మి మీ హాస్పిటల్కి వచ్చిందా? అవును మేడం, నేను తనని ఇక్కడ చూసే మీకు కాల్ చేస్తున్నాను. ఎందుకొచ్చింది? తనకేమైంది? మేడం, తను ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ తను చాలా క్రిటికల్ పొజిషన్లో వచ్చింది. క్రిటికల్ పొజిషనా? ఏమైంది తనకి? ఏమో తెలియదు మేడం. అక్కడ తన పరిస్థితి చూసిన దాని ప్రకారం అయితే వెంటనే డెలివరీ చేయవలసిన సిచ్యువేషన్ అయితే ఉందని నాకు అర్థమవుతుంది. మరిప్పుడు తనని మీరు హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారా? లక్ష్మిని ఇప్పుడు వేరే డాక్టర్ అండర్లో హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. తన పరిస్థితి చూస్తుంటే డెలివరీ చేయవలసిన అవసరం కూడా పడేలా ఉంది. డాక్టర్, ఆ లక్ష్మి వేరే అండర్లో ఉండడం ఏంటి? ఈ కేస్ని మీరే టేకప్ చేయొచ్చు కదా. మీరు డెలివరీ చేస్తే మన ప్లాన్ ఈజీగా వర్కౌట్ అవుతుంది కదా. మేడం, అలా కుదరదు. హాస్పిటల్ రూల్స్ ప్రకారం నేను కేవలం ఐవీఎఫ్ కేసులు మాత్రమే టేకప్ చేయాలి. డెలివరీలు చేయడానికి గైనకాలజిస్టులు ఉంటారు, ఆ డాక్టర్స్ చూసుకుంటారు. డాక్టర్, మీరివన్నీ నాకు చెప్పకండి. మీకు మీరు చెప్పిన దానికంటే ఎక్కువ డబ్బు నేనిచ్చాను. నాకు ఆ లక్ష్మి బిడ్డ కావాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీరు మాత్రం ఆ లక్ష్మి బిడ్డని నాకు అప్పగించాలి. అది కాదు మేడం, ఒకసారి నేను చెప్పేది. డాక్టర్, మీరు చెప్పింది వినడం కాదు, నేను చెప్పిందే ఫైనల్. లక్ష్మి గనక బిడ్డని కంటే అది నా కూతురి బిడ్డే అవ్వాలి. సరే మేడం, నేనేదో ఒకటి చేస్తాను. మీరు వెంటనే మీ అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి రండి. సరే డాక్టర్.